నమస్తే. జూన్ 9 నుంచి జూన్ 15 వరకు ఈ వారం రోజుల పాటు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది? అవి దేశకాలమాన పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? దాంతో పాటుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు సంచారం చేస్తున్నాడు. తదుపరి అనగా జూన్ 15 నుంచి మిథునంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు మిథున కన్య రాశుల గుండా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. శని భగవానుడు వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలోను, కుజుడు సింహరాశిలో అగ్నితో శత్రుత్వ ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు. బుధుడు మేషరాశిలోను, బృహస్పతి గురుడు వృషభ రాశిలోను, శుక్రుడు మిథున రాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావాలు, ఈ సంచార ఫలితాలు సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ దృష్ట్యా ఎలా ఉండబోతున్నాయి అంటే వ్యవసాయదారులకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నీటి వల్ల, తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ పక్షాలలోనూ, మిత్రపక్షాల్లోనూ, శత్రుపక్షాల్లోనూ మాటల హోరు జరిగేటట్టుగాను గోచరిస్తోంది. ఆ స్థాయి తీవ్రంగా ఉండేటట్టుగా కనబడుతోంది. ఆర్థికంగా చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఈసారి మంచిది కాదు. పెట్టుబడులు పెట్టినట్టయితే పెట్టుబడిదారుల కన్నా దళారులు ఎక్కువగా లాభించే అవకాశం కనబడుతోంది. సామాజిక పరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన సమస్యలు, ఒత్తిడులు ఎక్కువగా కనబడము, గొడవలు రావడము, భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, మిత్రుల మధ్య కావచ్చు, ఇలాగా ఎక్కడ చూసినా తీవ్ర స్థాయిలో కలహాలు రేగే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారు ఈ వారం మొత్తం జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇంకా రాశి పరంగా చూసినట్టయితే కనుక మీనరాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వీరికి చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మానసిక అసంతృప్తి, అధిక ధన వ్యయము, అధిక శ్రమ, దీంతో పాటు ఏది చేపట్టినా నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఈ యొక్క ప్రభావము విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రభావం పడుతుంది. స్త్రీ పురుషులు అందరికీ కూడా తత్సమానంగానే పడే అవకాశం ఉంది. అయితే ముందుగా విద్యార్థులు సంకోచాన్ని, డౌట్స్ని తొలగించుకోండి. అంటే నేను రాయలేనేమో, నేను చదవలేనేమో, నాకు రాదేమో, ఇలాంటి సంకోచాలు విడనాడండి. కాన్ఫిడెన్స్గా చదివే ప్రయత్నం చేసుకోండి. కష్టపడి చదివే ప్రయత్నం చేసుకోండి. మిగతా విషయాలు పక్కన పెట్టుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీరు చాలా సెన్సిటివ్గా వ్యవహరించాలి. ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళతోనూ మీరున్న రంగంలో ఏ ఉద్యోగ రంగమైనా సరే మీరు సున్నితంగా వ్యవహరించండి. మీ సహోద్యోగులతో కావచ్చు, లేదా మీ పై అధికారులతో కావచ్చు, కొంచెం సెన్సిటివ్గా వ్యవహరించే తీరు చేయండి. అగ్రెసివ్ నేచర్ని కంట్రోల్ చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈ వారం మొత్తం మీరు అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకు అంటే మీ వ్యాపార సంస్థల్లో మీ ఉద్యోగులు కావచ్చు, లేదా మీ ప్రత్యర్థులు కావచ్చు, మిమ్మల్ని నష్టపెట్టే ధోరణిలో కనబడుతోంది. దీంతో పాటుగా వ్యాపార విస్తరణకు కోసం కానీ, లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి కానీ, లేదా మీరు ఉన్న దాంట్లోనే కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా ప్రవేశపెట్టడం కానీ, కొత్త ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో కానీ, ఇలాంటి విషయాలలో ఈ వారం అంతా పోస్ట్ పోన్ చేసుకుంటేనే మంచిది. లేదు కుదరదు అని అనుకుంటే అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. పెట్టుబడుల జోలికి ఈ వారంలో అస్సలు వెళ్ళకండి. అది స్టాక్ మార్కెట్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, ఏదైనా సరే మీరు అందులోకి వెళ్ళకండి. మిగతా విషయాలలో అంటే మిగతా సంబంధిత పెట్టుబడుల్లో మీరు నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, లాభాలు తెచ్చుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత ఒత్తిడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మినహా ఇటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. పరిహారంగా గురు దత్తాత్రేయ స్వామి వారిని అర్చన చేయించడంతో పాటుగా రాహు కేతువులకు కూడా ఇద్దరికీ కలిపి జపము, హోమము, దానాలు ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచార రీత్యా కనబడతాయి. లేదు మాకు వ్యక్తిగతంగా చేయించుకోవాలి అని అనుకున్నా కానీ వ్యక్తిగత పరిశీలన చేయించుకుని మీ రాసుల్లో ఎక్కడ ఏ స్థానంలో ఎవరెవరు సంచారం చేస్తున్నారు అనే అంశాన్ని తెలుసుకోండి. ఇది గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలే కానీ వ్యక్తిగత సమాచారం కాదు అని తెలుసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. నమస్తే.